శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి మధ్యాహ్నం 12:47 వరకు. తదుపరి సప్తమి. పుబ్బా నక్షత్రం ఉదయం 11:25 వరకు. అనంతరం ఉత్తరా నక్షత్రం. వ్యతిపాత్ యోగం రాత్రి 8:12 వరకు. అనంతరం వరియాన్ యోగం. తైతులకరణం మధ్యాహ్నం 12:17 వరకు. అనంతరం గరజీకరణం. ఈనాటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:22 నుండి రేపు ఉదయం 7:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:05 నుండి 11:53 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:06 నుండి 8:49 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాటి విశేషం స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్యారాధనకు చాలా విశేషమైనటువంటి దినం. ఈ స్కంద వ్రతాన్ని ఆచరించాలి అని స్మృతి కౌస్తుభం, వరాహ పురాణాది గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ స్కంద షష్ఠి వ్రతం ఒకరోజు కాకుండా పూర్వాహ్నం అంటే ముందు రోజైనటువంటి స్కంద పంచమి నుండి ఆరాధించాలని మనకి పురాణం ద్వారా అవగతమవుతున్నటువంటి విషయం ఇది. జాతకంలో కుజ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు, అనుకూలమైనటువంటి వివాహం కానటువంటి వారు, కౌటుంబిక జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు, కళత్ర దోషాలు ఉన్నటువంటి వారు, జాతకంలో పంచమ దోషం ముఖ్యంగా నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల ఆయా దోషాల నుండి విముక్తి లభించి విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తారకాసురుడి సంహారం కోసం దేవతలందరూ కలిసి సుబ్రహ్మణ్య ఆవిర్భావం జరగాలి అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో పరమేశ్వరుడు సతీ వియోగంతో ఆయన తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన్మధుడిని దేవతలందరూ వెళ్ళి ప్రేరేపించగా మన్మధుడు వెళ్ళి ఆయన వదిలినటువంటి పంచబాణాలకు ఒక్కసారిగా తపస్సు యొక్క భగ్నాన్ని తట్టుకోలేనటువంటి భవుడు తన నిటలాక్షంతో మన్మధుడిని బూడిద చేస్తాడు. అనంతరం మన్మధుడి బాణప్రభావం చేత ఆయనలో ఒక ప్రచోదనం జరిగి పార్వతీదేవిని వివాహమాడి సుబ్రహ్మణ్యుడికి జన్మనిచ్చినటువంటి ఆ పుణ్యతిథిని ఈ స్కంద షష్ఠిగా కొన్ని శాస్త్ర గ్రంథాలు అభివర్ణించాయి. ఆషాఢ శుక్ల షష్ఠి నాడే సుబ్రహ్మణ్య స్వామి జననం జరిగిందని కొన్ని ముఖ్య గ్రంథాలు చెప్పబడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఈ స్కంద షష్ఠి ఉత్సవాన్ని విశేషంగా చేస్తారు. దీన్ని విశేష పర్వంగా కూడా వారందరూ భావన చేస్తారు. పంచమి షష్ఠి కలిసినటువంటి తిథి ఉన్నటువంటి రోజున ఈ స్కంద పంచమి నాడు నుండి ఈ వ్రతం ప్రారంభమవుతుంది. ఈ స్కంద పంచమి వ్రతంలో స్కంద పంచమి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి వేళ ప్రదోషకాలంలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసి ఉదయం పూట సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి షోడశోపచార పూజ చేయాలి. అటువంటి సుబ్రహ్మణ్య షోడశోపచార పూజ చేయలేనటువంటి వాళ్ళు కనీసం సుబ్రహ్మణ్య షోడశనామాలను పారాయణ చేసిన, సుబ్రహ్మణ్య విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పూజించిన విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. అటువంటి సుబ్రహ్మణ్య బింబం లేక చిత్రపటాన్ని ఆరాధించేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు దీపాన్ని వెలిగించి ఆ దీపమే సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి అర్చన చేసిన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. శంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి షణ్మతాలలో 5 దేవతలకు మనకి పంచాయతన ఆరాధన చెప్పబడుతుంది. 6వ దేవత ఎక్కడ ఉన్నాడు, సుబ్రహ్మణ్య ఆరాధన ఎట్లా జరుగుతుందంటే మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా దీపారాధన చేస్తాం. ఆ దీపమే సుబ్రహ్మణ్యుడి యొక్క స్వరూపమని, దీపము జ్ఞానానికి ప్రతీకని, అటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానప్రదాత సుబ్రహ్మణ్యుడిని శాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం. అటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన ఈ మంగళవారం షష్ఠి కలిసి రావటం మరింత విశేషం కనుక ఈనాడు యథాశక్తిగా చేసి ఆరాధన అర్చన చేయలేనటువంటి వాళ్ళు కనీసం సుబ్రహ్మణ్య నామాన్ని యథాశక్తిగా జపించి సుబ్రహ్మణ్య స్తోత్రాలను యథాశక్తిగా పారాయణ చేసి సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్యకృపకు పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ సుబ్రహ్మణ్య నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు.
అంతేకాక ఈరోజు కుమార షష్ఠి అయినటువంటి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ విధమైన విధి విధానాలతో ఆరాధించాలో, అలాగే ఏ దిక్ ప్రయాణం శుభంకరంగా ఉంటుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యక్రమ పరిసమాప్తి అవుతుందో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్టకరంగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ షష్ఠి ఉదయం 12:17 వరకు, తదుపరి సప్తమి. ఈరోజు మంగళవారం, నక్షత్రం పూర్వ ఫల్గుని అంటే పుబ్బ. ఈరోజు ఆషాఢ శుద్ధ షష్ఠి అయినటువంటి కారణంగా కుమార షష్ఠి అని పిలుస్తారు దీన్ని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే సంతానాది సౌభాగ్యం పొందేందుకు తగినటువంటి అవకాశం ఉంటుంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో రవి గురువులు ఉన్నారు, కర్కాటకంలో బుధుడున్నాడు, సింహంలో కుజకేతువులు ఉన్నారు, కన్యలో చంద్రుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుకుంటూ వెళదాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. శత్రువుల్ని విజయం చేయగలుగుతారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా. రుణానికి సంబంధించిన ఆలోచన రాదు, రుణాన్ని ఇచ్చేటటువంటి ఊహ కూడా ఉండదు. ప్రతి విషయాన్ని కూడా సర్దుకుపోయేటటువంటి ధోరణిలో ఉంటారు. అన్ని పనులు కూడా సక్రమంగా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇతరులు ఎవరైనా సలహాలని కానీ ఇచ్చినట్లయితే వాళ్ళని వినడం మాత్రమే మంచిది తప్ప మొగమాటానికి పోయి వారు చెప్పినటువంటి సూచనల్ని పాటించేటటువంటి ఆలోచన చేయడం కూడా ఏమాత్రం సరికాదు. అపనిందలు ఎవరైనా వేసినట్లయితే చిరునవ్వు నవ్వి ఊరుకోండి తప్ప వారికి తిరిగి సమాధానం ఇవ్వడం అనేది శ్రేయస్కరం కాదు. ఈ రోజుకి కుమార షష్ఠి సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గంధజలంతో అభిషేకించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే సంశయాస్పదమైనటువంటి ధోరణిలో ఉంటారు. ఏ విషయంలోనూ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతారు. ప్రతి విషయంలోనూ కూడా మొగమాటం లేకుండా మాట్లాడుతూ శత్రువుల సంఖ్యని దాదాపుగా పెంచుకుంటూ వెడతారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో సమన్వయ ధోరణిలోనే ఉంటారు తప్ప వ్యతిరేకించే ఆలోచన ఏమాత్రం ఉండదు. అధర్మపరమైనటువంటి ఆలోచన పట్ల ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు, పైగా వ్యతిరేకిస్తారు కూడా. సంతాన అభివృద్ధి కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలను చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజుకి ఫలించేటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. కుమార షష్ఠి సందర్భంగా వృషభ రాశి వారు కాళికాదేవిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభ సూచన స్పష్టంగా ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్రమక్రమంగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల దాంపత్యం మధ్య చక్కనైనటువంటి పురోగతి కనిపించే అవకాశం ఉంటుంది. సంతానంతో చక్కనైనటువంటి అనుబంధం తండ్రికి మరింత పెరిగే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా కుటుంబం ఒకే తాటి మీదకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. స్థానచలనానికి సంబంధించినటువంటి ఆలోచనని చేయకుండా ఉండడం చాలా అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అది ఈ రోజుకి సాధ్యపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కుమార షష్ఠి సందర్భంగా మిథున రాశి వారు చండికాదేవిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికంగా లాభం కలిగే అవకాశం కూడా ఉంది.
పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయానికి దూరపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. మంచి ఆలోచనల కంటే కూడా ఏ చెడు జరుగుతుందో అనేటటువంటి భయంతో కూడిన వ్యతిరేకాత్మకమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆలోచనలు వేరుగా ఉండేటువంటి కారణంగా మనశ్శాంతి ఏమాత్రం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఎవరికి సహాయం చేయాలనేటటువంటి దృక్పథం దాదాపుగా ఉండకపోవచ్చు. దాన ధర్మాలు, అలాగే అన్న సంతర్పణాలు, తీర్థయాత్రలు మొదలైనటువంటివి చేయాలనేటటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప అది కార్యరూపాన్ని ధరించడం మాత్రం వీరి విషయంలో చాలా అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది. కుమారషష్ఠి సందర్భంగా కర్కాటక రాశి వారు మహాకాళిని ఆరాధించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తికి సంబంధించిన సూచన కలుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగులతో అంటే తోటి ఉద్యోగులతో అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరితోనూ ఆవేశం తెచ్చుకోకూడదు, ఆవేశపూరితంగా మాట్లాడుకోకూడదు అనే అనుకుంటారు. కానీ సందర్భం వచ్చినప్పుడు కట్టలు తెచ్చుకున్నటువంటి ఆవేశంతో మాట్లాడే పరిస్థితి ఉండొచ్చు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది ఏమాత్రం సాధ్యపడే అంశం కాకపోవచ్చు. ఈ రోజుకి సంతానానికి సంబంధించిన వివాహాల కోసమనే ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తుంటారు. కానీ ఏదో ఒక కారణంగా అది ముడిపడే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం అంత అనుకూలంగా లేకపోవచ్చు. కుమారషష్ఠి సందర్భంగా సింహరాశి వారు దుర్గాదేవిని పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక శుభవార్త విన్నటువంటి కారణంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. పై అధికారులతో ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో మంచి పరిచయాల్ని సంపాదించుకోగలుగుతారు. తాము అనుకున్నటువంటి పనులన్నీ దాదాపుగా సక్రమంగా పూర్తి అవుతూ ఉండడంతో చెప్పలేనంతటి సంతోషాన్ని పొందుతూ ఉంటారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే ఆ పని చేయడం మంచిది. దుర్భాషలాడడం, దుర్విమర్శలు చేయడం వంటివి మానుకోవడం చాలా మంచిది. అన్నిటికీ మించి ఆర్థికమైనటువంటి రాబడి కోసమని దూరభార ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో మాత్రం తోడు తీసుకుని ప్రయాణం చేయడం మంచిది తప్ప ఒంటరి ప్రయాణం అంత సరైనది కాకపోవచ్చు. కుమారషష్ఠి సందర్భంగా కన్యారాశి వారు బాలా త్రిపుర సుందరీ దేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభంతో పాటు ఆర్థికమైనటువంటి వేతన ఆధిక్యం కూడా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి ప్రతి లావాదేవీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహానికి సంబంధించిన నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కొత్తగా ఇంటిని నిర్మించుకునేటటువంటి ధోరణిలో ప్రతి అడుగు ముందుకు సాగుతూ కనిపిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ప్రతిభ, పాఠము మధ్యమ స్థాయిలో ఉంటూ ఉండేసరికి మానసికమైన అశాంతికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో విశేషమైనటువంటి భారం, కొత్త బాధ్యతలు ఇచ్చినటువంటి కారణంగా ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా మానసికమైన అశాంతి పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఏ పని చేసినప్పటికీ కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం చేయడం మంచిది తప్ప అకస్మాత్ నిర్ణయం ఎప్పుడు ఇబ్బందిని కలిగిస్తుందనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఈ రాశివారు ఈ రోజున. కుమార షష్ఠి సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుని పూజించి పరమాన్నాన్ని అంటే బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా అంత సంతృప్తితో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి పని కూడా ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది తప్ప కదలిక ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికంగా అంత గొప్పగా ఉండే అవకాశం ఏమాత్రం లేనేలేదు. వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల్ని అమ్మదోపడం కోసమని విశేష ప్రయత్నాలు చేస్తారు, కానీ ఏమాత్రం వాటిలో కదలిక ముందడుగు ఉండే అవకాశం లేనేలేదు. కాస్త మానసికమైనటువంటి అప్రశాంతతతో ఉండే అవకాశం గోచరిస్తోంది. స్థాపించబడ్డటువంటి సంస్థ ఏదైతే ఉందో దాని ఎందుకు పెద్దగా లాభాలు లేకపోయేటటువంటి కారణంగా వేరే ఏ వ్యాపారాన్ని చేపడితే బాగుంటుందనే కొత్తదైనటువంటి ఊహకి వస్తారు. ప్రస్తుతం ఉండేటటువంటి ఉద్యోగంలో అభివృద్ధి ఏమాత్రం ఉండదు. కాబట్టి స్థానచలనం చేస్తే ఎలా ఉంటుందనే ఊహ కూడా రావచ్చు ఈ రాశి వారికి. ఈ రోజున కుమారషష్ఠి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే తప్పక రావాల్సిన బకాయిలన్నీ వసూలయ్యేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం గట్టిగా దెబ్బతినేటువంటి అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఔషధ సేవను సక్రమంగా చేయకపోవడమే దీనికి కారణంగా భావించవచ్చు. సంతానంతో అనుబంధాన్ని పెంచుకోవాలని బాగా అనుకుంటున్నప్పటికీ కూడా తరచూ వచ్చేటటువంటి కోపం, విసుగు, అసహనం కారణంగా సంతానం తమ వద్ద కంటే కూడా తమ భర్త దగ్గరే అంటే తండ్రి దగ్గరే ఎక్కువ దగ్గరతనాన్ని చూపించే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కానే కాదు. తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్యం ఉండేటువంటి కారణంగానో లేక మరో కారణంగానో స్వదేశంలో ఉన్నవారు విదేశానికో లేక విదేశంలో ఉన్నవారు స్వదేశానికో రావాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు. కుమారషష్ఠి సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి చిమ్మిని నువ్వుండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం తప్పక కుదుటపడే అవకాశం ఉంటుంది. అంతేకాక ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం కూడా కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఏమాత్రమూ లేదు. వ్యాపారపరంగా అభివృద్ధి పథంలో బాగా వెడుతూ ఉంటారు. తద్వారా అహంకారం అలాగే మాటలో దురుకుతనం గోచరించే అవకాశం ఉంది. వచ్చినటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారితో సరైనటువంటి తీరుతో వ్యవహరించేటటువంటి కారణంగా వ్యాపారం మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అత్యాశకి పోయి ప్రభుత్వ రంగ సంస్థ నుండో లేక ప్రైవేటు వ్యక్తుల నుండో అప్పు చేయాలనేటువంటి ఆలోచనకు వస్తారు. అది ప్రస్తుతానికి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన కాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మంచిమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రము లేదు ఈ రోజుకి. కుమారషష్ఠి సందర్భంగా మకర రాశి వారు స్కందుణ్ణి ఆరాధించి పొంగలే నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడ్డవే కాకుండా కుటుంబం ఐకమత్యంతో ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అన్నిటా కలిసి వస్తుండేటువంటి కారణంగా తాత్కాలికంగా అహంకార భావం గోచరించవచ్చు. అన్నీ సక్రమంగా ఉంటూ ఉండేటువంటి కారణంగా కొత్తమైనటువంటి ఆలోచనలు కలిగి రుణాన్ని చేసి కొత్త ఇంటిని నిర్మించుకోవడము లేక స్థిరమైనటువంటి ఆస్తిని కొనుక్కుంటే బాగుంటుందనే ఊహలో రావచ్చు. అది ప్రస్తుతానికి సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. కుటుంబంలో ఉండే అందరి మధ్య కూడా ఏక అభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా కుటుంబం ఐకమత్యంతో జీవించుతూ ఉండేటువంటి అవకాశం బలంగా గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో మాత్రం శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని గుర్తుంచుకుని మాత్రమే ప్రయాణం చేయడం మంచిది తప్ప అకస్మాత్తుగా ఒంటరిగా ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాకపోవచ్చు. కుమారషష్ఠి సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తేనెతో అభిషేకించినట్లయితే అంతేకాక పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థిక లాభానికి కూడా అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. అయితే వ్యాపారంలో ఎక్కడా కూడా ఏ విధమైన అధర్మాన్ని చేయకుండానే సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటుండే కారణంగా వినియోగదారులతో విపరీతమైనటువంటి రద్దీగా ఉండే అవకాశం గోచరిస్తుంది. శారీరకంగా తాత్కాలిక అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం మీదనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంతకుముందు ఏవైతే సమస్యాత్మకంగా ఉండిపోయి ఇప్పటివరకు న్యాయస్థానంలో తగినటువంటి అభియోగాలకు సంబంధించిన అనుకూలమైన తీర్పు రానటువంటి కారణంగా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. తప్పక అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ముమ్మరంగా గోచరిస్తోంది. కుమారషష్ఠి సందర్భంగా మీనరాశి వారు పంచనాగుల్ని పూజించి ఆవు పాల నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనులన్నింటిలోనూ కదలిక కలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి కూడా లభించే అవకాశం ఉంది. ఈశాన్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామితో పాటు సర్వదేవతల అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా కాలసర్పదోషం జాతకంలో ఉన్నప్పుడు ఆ కాలసర్పదోషం నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ఎవరికైనా జాతక చక్రంలో రాహువు కేతువు ఈ 2 గ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషము అంటారు. జన్మకుండలిలో జాతక చక్రంలో ఒక్క చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్నా కూడా దాన్ని కాలసర్పదోషం అంటారు. అన్ని గ్రహాలు కానీ ఒక్క చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కానీ రాహుకేతువుల మధ్యలో ఉన్నప్పుడు కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ కాలసర్పదోషం జాతకాల్లో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ పరంగా చిక్కులు చికాకులు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడటానికి కాలసర్పదోషం నుంచి సంపూర్ణంగా బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే సోమవారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజుల్లో రాహుకాలం ఉన్న సమయంలో శివపార్వతుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి శివపార్వతులకి పులగ నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. ఈ 3 రోజుల్లో రాహుకాలంలో శివపార్వతులను పూజించడం ద్వారా పులగ నివేదన చేయడం ద్వారా కాలసర్పదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రాహుకాలం ఉన్న సమయంలో శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటే కూడా కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా సోమవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా సరే, అందులోనూ ప్రత్యేకంగా సోమవారం రాహుకాలంలో శివుడికి తేనెతో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేస్తే కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడవచ్చు. కాలసర్పదోష తీవ్రతను పోగొట్టే శక్తి జమ్మి చెట్టుకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జమ్మి చెట్టు అంటే అది అపరాజితాదేవి స్వరూపం, అమ్మవారి స్వరూపం, రాజరాజేశ్వరీ దేవి స్వరూపం, లలితా అమ్మవారి స్వరూపం. కాబట్టి జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానం 43 రోజుల పాటు పాటించినట్లయితే అన్ని రకాలైన కాలసర్పదోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా స్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఎక్కడైనా దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేయాలి. ఇలా 43 రోజులు చేయాలి. 43 రోజులు పూర్తయిపోయిన తర్వాత 44వ రోజు జమ్మి చెట్టు సమీపంలో గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు 11 మందికి పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానం 43 రోజుల పాటు జమ్మి చెట్టు దగ్గర చేసినట్లయితే అపరాజితాదేవి, రాజరాజేశ్వరీదేవి, లలితా పరమేశ్వరీదేవి అనుగ్రహం వల్ల సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే కాలసర్పదోషాలన్నీ పోగొట్టుకోవటానికి పరమేశ్వరుడు సర్పాలనే ఆభరణాలాగా ధరిస్తాడు. కాబట్టి శివాలయంలో శివుడికి నాగాభరణాన్ని సమర్పించాలి. ఆరుద్ర, స్వాతి, శతభిష ఇలాంటి రాహు నక్షత్రాలు ఉన్న రోజు కానీ సోమవారం రోజు కానీ ఇత్తడి లేదా రాగి లోహంతో తయారు చేయబడినటువంటి ఒక సర్ప ఆభరణాన్ని, నాగ ఆభరణాన్ని శివాలయంలో శివుడికి సమర్పించి
సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివాలయంలో చేయించుకుంటే జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న 144 రకాల కాలసర్పదోషాలన్నీ పోగొట్టుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి శివుడికి శివాలయంలో నాగాభరణం సమర్పించడం ద్వారా కూడా అన్ని రకాలైన కాలసర్పదోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే సామవేదంలో కాలసర్పదోషాన్ని పోగొట్టే శక్తి మానసాదేవికి ఉందని చెప్పడం జరిగింది. సర్పాలన్నిటికీ తల్లి మానసాదేవి. కాబట్టి మానసాదేవికి సంబంధించిన 2 నామాలు ఉన్నాయి. ఆ నామాలు ఏంటంటే ఓం అస్తీక మాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః. ఈ 2 నామాలు ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు పఠిస్తే మానసాదేవి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల కూడా సంపూర్ణంగా కాలసర్పదోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే మానసాదేవి స్వరూపమైనటువంటి కాక్టస్ చెట్టు చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాన్ని పోగొట్టుకోవటానికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేశాక నవనాగదేవతల పేర్లు స్మరించుకోండి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అని 9 నాగదేవతల పేర్లు మనసులో స్మరించుకోవటం ద్వారా కూడా కాలసర్పదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి కాలసర్పదోషాలని తొలగింపజేసుకోవటం, అలాగే వీలైతే ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రంలో కానీ, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో కానీ కాలసర్పదోష నివారణ పూజ చేయించుకోవటం ద్వారా సంపూర్ణంగా కాలసర్పదోషం నుంచి బయటపడవచ్చు. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష పూజ, నాగప్రతిష్ఠ నిర్వహించుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న 144 రకాల కాలసర్పదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జీవితంలో త్వరగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.